అండ్ ఐ విష్ చాలా హ్యాపీగా చాలా బాగున్నారు. నేను కూడా చాలా బాగున్నాను. అండ్ ఇప్పుడు కొంచెం డిఫరెంట్ అవతారంగా ఉందని అనుకుంటున్నారు కదా, ఏంటి షవర్ క్యాప్ లాగా పెట్టుకుంది ఇది చుట్టుకి, అండ్ ఏంటి ఇక్కడ కిచెన్ లో నించున్నాను ఇప్పుడు ఈ టైంలో. ఇప్పుడు అవుతుంది 3:30 అండ్ నేను బ్లాగ్ స్టార్ట్ చేస్తాను 3:30 నుంచి. అండ్ ఇది స్పాచులా పట్టుకున్నాను, పొయ్యి దగ్గర ఉన్నాను, గ్యాస్ స్టవ్ దగ్గర ఉన్నాను, ఏం చేస్తాను ఆలోచించుకుంటున్నాను. ఎస్, నా వీడియో కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది ఈరోజు. నా వీడియో ఈరోజు చాక్లెట్ మేకింగ్ లో ఉంది. సో నేను చాక్లెట్ ఎలా తయారు చేస్తున్నాను అని మీకు నా ప్రాసెస్ చూపిస్తున్నాను. నేను మీకు నా మొత్తం మెథడ్ ఎలా చూపించను, ఎందుకంటే నేను ఒక చాక్లెట్ బిజినెస్ ఉమెన్. నేను చాక్లెట్ తయారు చేసి అమ్ముతాను. సో నేను మీకు నా సీక్రెట్ రెసిపీ చూపించేస్తే మరి నా బిజినెస్ కి ఇబ్బంది కదా, అది అందరికి తెలుసు కదా. సో నేను ఎలా తయారు చేస్తాను చాక్లెట్ అని చూపించను. బట్ ఎస్, నేను చాక్లెట్ తయారు చేసి ఎలా ప్యాకింగ్ చేస్తాను, ఏమేమి మౌల్డ్స్ వాడతాను, ఓన్లీ రెసిపీ ఒకటి చూపించను, మిగతా అన్ని ప్రాసెస్ మీకు చూపిస్తాను. సో దానికోసం నేను ప్రస్తుతానికి చాక్లెట్ ముందు తయారు చేస్తున్నాను, నా ప్యాకింగ్ అన్ని మీకు చూపిస్తాను. సో చాక్లెట్ అంటే అందరికి ఇష్టం కదా, సో చూసుకొని అండ్ ఎంజాయ్ చేసుకోండి. నేను బల్క్ ఆర్డర్స్ తీసుకుంటాను. సో ఎవరికైనా వాళ్ళ బర్త్డే పార్టీకి కానీ, ఎంగేజ్మెంట్ కానీ, పెళ్లి వాటికి, దేనికైనా ఆర్డర్స్ ఇవ్వాలి అంటే నేను నా ఫోన్ నంబర్ నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇచ్చేస్తాను. ప్లీజ్ నా ఫోన్ నంబర్ కాంటాక్ట్ చేయండి. ఎవరెవరికి ఎలా బల్క్ ఆర్డర్స్ ఇవ్వాలి వాళ్ళు నాకు ఇవ్వచ్చు. నేను నా డెలివరీ కూడా చేస్తాను, అడ్రస్ కి పంపించేస్తాను. సో నేను హైదరాబాద్ లో ఇంకా వైజాగ్ లో కూడా ఎస్పెషల్లీ ఎక్కువ తీసుకుంటాను ఆర్డర్స్. సో నో వరీస్, ఇంకా ఎవరికైనా కావాలి అంటే నేను డెలివరీ చేయడానికి రెడీ కూడా ఉన్నాను, నో ప్రాబ్లమ్స్. సో బల్క్ ఆర్డర్స్ కూడా తీసుకుంటాను. ఒకసారి చూసుకోండి, మీకు నచ్చితే ఈ వీడియోలో నా చాక్లెట్ తయారు నచ్చితే, నా మౌల్డ్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మౌల్డ్స్ అవన్నీ నచ్చితే ఒకసారి ఆర్డర్ ఇచ్చి చూసుకోండి. ఎక్కువ కాస్ట్ ఏం కాదు, ట్రై చేయండి. ఎలాగో బయట చాక్లెట్స్ తీసుకొని తింటారు కదా, ఇది నేను హోమ్ మేడ్ కాబట్టి మీకు చాలా ఆర్గానిక్ ఒకటి అంటాను. ఇందులో ఏమి నేను యాడ్ చేయను, షుగర్ యాడ్ చేయను, మిల్క్ పౌడర్ యాడ్ చేయను. పర్ఫెక్ట్ గా ఇది ఏంటంటే మీ దగ్గరికి నేను చాలా హెల్తీ ఫుడ్ గా, చాలా ఆర్గానిక్ గా తీసుకొని వస్తాను. మిక్సింగ్ వెజిటేబుల్ ఆయిల్ మిక్స్ ఉండదు, సో బటర్ మిక్స్ ఉండదు. చాలా బాగుంటుంది, పిల్లలకి కూడా బాగుంటుంది. చాలా మంది మేము చాక్లెట్స్ పిల్లలకి ఇవ్వము, ఎందుకంటే అయ్యో ఇది మిక్స్ అయి ఉంటుంది, అయ్యో అది మిక్స్ అయి ఉంటుంది అనుకుంటాము. బట్ డోంట్ వరీస్, ఇందులో పెద్దగా ఏమి నేను మిక్స్ చేయను. చాలా సింపుల్ గా, చాలా ఆర్గానిక్ గా చేస్తాను, నీట్ గా చేస్తాను కాబట్టి మీరు కూడా తినొచ్చు. డయాబెటిక్ పేషెంట్స్ వాళ్ళకి స్పెషల్ గా డార్క్ చాక్లెట్ తయారు చేస్తున్నాను. సో వాళ్ళు కూడా డార్క్ చాక్లెట్ తిని ఎంజాయ్ చేసుకోవచ్చు. డయాబెటిక్ షుగర్ ఉన్న వాళ్ళ పేషెంట్స్ భయపడతారు చాక్లెట్ తినడానికి, బట్ డార్క్ చాక్లెట్ తింటే ఏమీ అవ్వదు, అది మీకు కూడా తెలుసు. సో డార్క్ చాక్లెట్ తినండి, ఎంజాయ్ చేసుకోండి. నేను రకరకాల చాక్లెట్ తయారు చేస్తాను. ఎవరికి ఏ చాక్లెట్ కావాలో వాళ్ళకి ఆర్డర్ కూడా చేయొచ్చు. నేను ప్రస్తుతానికి ప్లెయిన్ చాక్లెట్ తయారు చేస్తున్నాను, ఎందుకంటే చాలా మందికి నట్స్ చాక్లెట్ నచ్చదు, డ్రై ఫ్రూట్స్ చాక్లెట్ నచ్చదు. సో అది ఓన్లీ ఆర్డర్ బేసిస్ గా నేను తయారు చేస్తాను. డ్రై ఫ్రూట్ చాక్లెట్స్ కానీ, నట్స్ కానీ, ఏమైనా వెరైటీ ఉంటే. ప్రస్తుతానికి ఈ రోజు నేను తయారు చేసింది ప్లెయిన్ చాక్లెట్, వైట్ చాక్లెట్, డార్క్ చాక్లెట్, మిల్క్ చాక్లెట్, ఇవన్నీ తయారు చేస్తాను. లాలీపాప్స్ కూడా చేస్తాను, పిల్లలకి లాలీపాప్స్ అంటే ఇష్టం కదా, సో లాలీపాప్స్ కూడా చేస్తాను. సో చూసుకోండి, ఎంజాయ్ చేసుకోండి వీడియో పూర్తిగా. వైట్ మిక్స్చర్ రెడీ చేస్తాను నేను. ఇప్పుడు నేను దీనికి ఫస్ట్ ఈ మౌల్డ్ లో పోర్ చేస్తాను. ఇది క్రిస్మస్ మౌల్డ్. సో ఈ క్రిస్మస్ మౌల్డ్ లో పోర్ చేస్తాను. ప్రస్తుతానికి క్రిస్మస్ కాదు, బట్ స్టిల్ ఎస్, ఈ మౌల్డ్ బాగుంటుంది. క్రిస్మస్ లో స్నో ఫ్లేక్స్, ఐస్ క్రీమ్, కప్ కేక్స్ ఇవన్నీ ఉంటాయి కదా, సో ఆ టైప్ మౌల్డ్ ఇది. సో ఇది నేను ఇప్పుడు చూడగలుగుతాను మీరు, ఇది స్నో ఫ్లేక్, ఇదేమో కప్ కేక్, ఇదేమో జింజర్ బ్రెడ్. సో ఈ మౌల్డ్ లో ప్రస్తుతానికి నేను పోర్ చేస్తాను ఫస్ట్. సో ఈ లోపల ఏం చేయాలంటే మాకు నేను నా ప్రిపేర్ చేసిన మిక్స్చర్ ని నేను డబల్ బాయిలర్ లో అలా వెయిట్ చేసి ఉంచుతాను, ఎందుకంటే చల్లారిపోతే గట్టిగా అయిపోతుంది. పోర్ చేసిన ముందు మిక్స్చర్ కి ఒకసారి మళ్ళీ బాగా కలిపేయాలి. నేను లమ్స్ ఉంటే ఏదైనా అది మిక్స్ అయిపోతుంది. సో పూర్తిగా బాగా మిక్స్ చేసేసి ఒకసారి కింద పై చేసేయాలి. అండ్ దెన్ మౌల్డ్ లో పోర్ చేయాలి. సో వెరీ కేర్ఫుల్ గా పోర్ చేయాలి, ఎందుకంటే బయటికి వచ్చేస్తుంది. సో చాలా జాగ్రత్తగా పోర్ చేయాలి. నేను చూడండి, నెమ్మదిగా పోర్ చేస్తున్నాను. మన దగ్గర చిన్న స్పూన్ ఉంటేనే బాగుంటుంది, అదర్వైజ్ బయటకు వచ్చేస్తుంది. చూస్తున్నారా అలా బయటకు వచ్చేసిందో. సో వీటికి నేను ఏం చేస్తాను, ఇప్పుడు ట్యాప్ చేస్తాను.
ట్యాప్ చేస్తే మనకి ఏమైనా ఎక్స్ట్రాస్ ఉంటే బయటికి వచ్చేస్తుంది అండ్ మిగతావి లోపలికి వెళ్ళిపోతుంది. అన్ని ఫిల్ చేస్తాను, మీరు చూడగలుగుతున్నారు. ఇవన్నీ ఎక్స్ట్రాస్ ఉన్నాయి కదా, అవి నేను ట్రిమ్ చేసేస్తాను. చాక్లెట్ రెడీ అయిన తర్వాత సైడ్ ని ట్రిమ్ చేసేస్తే అవన్నీ మళ్ళీ షేప్స్ వచ్చేస్తాయి. మీకు నేను చూపిస్తాను అవి కూడా నేను ఎలా ట్రిమ్ చేస్తానని. సో ఇప్పుడు నేను దీనికి ఫ్రీజింగ్ కోసం పెట్టేస్తాను ఒక 10 minutes కోసం. మాన్య నాకు హెల్ప్ చేస్తుంది ఫ్రీజింగ్ చేయడానికి. సో అదే తీసుకొని వచ్చి ఇప్పుడు ఫ్రీజర్లో పెట్టేస్తుంది. మీరు ఫ్రీజర్లో కూడా పెట్టవచ్చు, మామూలుగా కూడా పెట్టవచ్చు. నేను ఫ్రీజర్లో పెడుతున్నాను, తొందరగా అయిపోతుందని, బికాజ్ ఐ నీడ్ టు డూ ఇట్ యాజ్ ఫాస్ట్ యాజ్ పాసిబుల్. సో ఇక్కడ పైన సెట్ చేస్తాను ఒకటి. సో ఇది అయ్యి లోపల ఇంకొకటి సెట్ చేస్తాను. ఇప్పుడు ఈ మౌల్డ్లో కూడా సేమ్ ఈ మిక్స్చర్ కి వైట్ చాక్లెట్ కి పోర్ చేస్తాను. But I think that I'm finally feeling good again. So hard cause I loved you. ఈ మౌల్డ్ కూడా రెడీ అయిపోయింది. ఇది స్టార్స్ అండ్ మిగతా డిజైన్స్ ఉన్నాయి. సో ఇప్పుడు దీన్ని కూడా నేను ఫ్రీజర్ చేసేస్తాను. నేను ఇదే వైట్ చాక్లెట్స్ కొంచెం మిగిలిపోయింది ఇంకా నేను చేసిన తర్వాత, దాంతో నేను కొంచెం లాలీపాప్స్ చేసేస్తున్నాను. సో లాలీపాప్స్ కోసం నేను స్టిక్స్ ఆల్రెడీ నేను ఆన్లైన్ లో ఆర్డర్ కొని పెట్టాను అమెజాన్ నుంచి. సో ఈ స్టిక్స్ వాడుతున్నాను, చూడగలుగుతారు. మన లాలీపాప్ స్టిక్స్ ఉన్నాయి కదా, ఇవి వాడుతున్నాను. ఇవి నేను ఇప్పుడు లాలీపాప్స్ మోల్డ్స్ కొని ఉంచుకున్నాను. చూడండి, లాలీపాప్ మౌల్డ్స్ ఇలా వస్తాయి. సో దీనికి ఇప్పుడు నేను ఈ లోపల ఇలా స్టిక్స్ ఉంటాయి కదా, లోపల 3 స్టిక్స్ పెట్టేస్తున్నాను. దాని తర్వాత నేను అందులో బ్యాటర్ని పోస్తాను. సో ఇలా పాలిథిన్ ప్యాకెట్లో వస్తుంది స్టిక్స్ ఇలా. దీనికి ఇప్పుడు 100 స్టిక్స్ వస్తాయి. కొంచెం కాస్ట్లీ, 100 స్టిక్స్ 300 రూపీస్ తీసుకుంటాడు, కొంచెం కాస్ట్లీ. ఇప్పుడు నేను లాలీపాప్స్ ని కూడా తయారు చేస్తాను. ఇప్పుడు దీన్ని కూడా సేమ్ 10 minutes కోసం ఫ్రీజ్ చేసేయాలి. ఇప్పుడు ఇదో వెరైటీ మౌల్డ్. వైట్ చాక్లెట్ అయిపోయింది అండ్ ఇప్పుడు డార్క్ చాక్లెట్ ప్రిపేర్ చేస్తాను. సో ఈ బ్యాటర్ ని ఇప్పుడు నేను కొన్ని మౌల్డ్స్ రెడీ చేసి పెట్టాను. ఇప్పుడు ఆ మౌల్డ్స్ లో నేను పోసేస్తాను. చూడగలుగుతారు, ఇదేమో కప్ కేక్ మౌల్డ్స్. చూడండి డిజైన్, ఈ డిజైన్ కింద వస్తుంది కప్ కేక్ మౌల్డ్. అండ్ ఇదేమో ఒక రకంగా దీని ఏమంటా తెలియదు నాకు, క్రిస్ క్రాస్ గా ఉంది. అండ్ ఇది ఒక బాల్, ఫుట్బాల్ లాంటిది ఇలాగొస్తుంది ఫుట్బాల్ షేప్ లో. అండ్ ఈ షేప్ ఏమో రకరకాలుగా ఉన్నాయి ఇవి చూడండి. ఒకటేమో ట్రయాంగిల్ రౌండ్ బాల్ లాగా వచ్చి స్టిక్కర్స్ ఉంది, ఇదేమో రౌండ్ వచ్చి కొంచెం లాంగ్ షేప్ లో వచ్చింది. సో రకరకాల షేప్ లో ఉన్నాయి. ఇప్పుడు ఈ 4 షేపులు పెట్టాను. ఇందులో నేను ఇప్పుడు ఈ బ్యాటర్ కి పోసేసి మళ్ళీ ఫ్రీజింగ్ కోసం పెట్టేస్తాను. ఇది ఒకటి చేస్తాను. ఇప్పుడు ఇలాగే ఈ 4 మౌల్డ్స్ ఫిల్ చేసేస్తాను అండ్ దెన్ దీనికి కూడా ఫ్రీజర్ చేసేస్తాను. ఇప్పుడు తయారైపోయింది, అసలు అంటుకోవట్లేదు. ఇప్పుడు నేను దీనికి తీసేస్తాను. వెరీ 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 సేఫ్టీగా తీయాలి, చాలా జాగ్రత్తగా తీయాలి, అదర్వైజ్ విరిగిపోతుంది. ఎస్పెషల్లీ ఈ లాలీపాప్స్. దీనికి చాలా జాగ్రత్తగా సైడ్స్ తీసేసి జస్ట్ ఇలా పట్టుకోవాలి. ఇవ్వండి, చూసారా షేప్స్. ఇప్పుడు ప్లేట్ పెట్టాను, ఈ ప్లేట్లో తీసి పెట్టేస్తాను నెమ్మదిగా, వెరీ స్లో. ఈ సైడ్స్ ఎక్స్ట్రాస్ ఉన్నాయి కదా, ఇవి చూడండి ఇందులోనే ఉండిపోతాయి, రావు. సో మనకి పెద్దగా టెన్షన్ ఏం పడాల్సి ఉండవు దట్ సైడ్స్ మనకి ఏమైపోతుందని. ఇవి జస్ట్ ఆరామ్సే తీసేయచ్చు. అయినాను జాగ్రత్తగా తీయాలి, మరి ఎక్కువ ఫాస్ట్ గా తీసేస్తే ఒక్కొక్కసారి టక్ మని కింద పడిపోతుంది అండ్ కింద పడిందా విరిగిపోతుంది. సో క్విక్ ఉండాలి కానీ మరీ అంత ఫాస్ట్ ఉండకూడదు దట్ అది పగిలిపోతుంది. అండ్ ఒక చాక్లెట్ వేస్ట్ అయినా వేస్ట్ అన్నట్టే, బికాజ్ ఇట్స్ లైక్ డబ్బులు ఇచ్చే మనం అన్ని కొంటున్నాము, అన్ని తయారు చేస్తున్నాము. అండ్ డబ్బులు ఒకటే కాదు, మన చేసిన హార్డ్ వర్క్ కూడా ఉంటుంది. సో ఇది చాక్లెట్ ఒకటి తయారు చేయడానికి ఆల్మోస్ట్ మనకి 2 to 3 hours పడుతుంది అది తయారు చేయడానికి. అది కాక దీనికి ప్యాకింగ్ చేయడానికి ఇంకొక 1 hour to 2 hours పడుతుంది. మొత్తం చాక్లెట్ అంతా రెడీ చేయడానికి మనకి కనీసం ఒక ఆర్డర్ తీసుకుంటే 500 రూపీస్ ది, అది నాకు పడుతుంది 2 to 3 hours, 500 రూపీస్ ఆర్డర్ అంటే. సో దాని తగ్గట్టుగా మనకి వెరీ జాగ్రత్తగా ఉండాలి. ఇవ్వండి చూడండి, మొత్తం ఖాళీ అయిపోయింది, ఎక్స్ట్రాస్ ఉన్నవి అందులోనే ఉండిపోయింది. అండ్ ఇక్కడ చూడగలుగుతారు మీరు చాక్లెట్స్ చూడండి, చక్కగాను రెడీ అయిపోయింది బాస్. క్యూట్ చాక్లెట్స్. ఇంకా కొన్ని ఎక్స్ట్రాస్ ఉన్నాయి కదా, అవి నేను ట్రిమ్ చేసిస్తాను ప్యాకింగ్ చేసినప్పుడు.
సో ఆ ఇష్యూస్ లేదు. ఇప్పుడు మీకు లాలీపాప్ తీసి చూపిస్తున్నాను. లాలీపాప్లు అన్నీ ఇంకా జాగ్రత్తగా తీయాలి. సో అది ఇంకో ప్లేట్ పెట్టాను ఇక్కడ, దానిలో తీస్తున్నాను. ఈ లాలీపాప్ ఉందా, దీనికి అలా చాలా జాగ్రత్తగా పాప్ చేయాలి. జస్ట్ అవ్వండి, అలా పాప్ చేసాను. ఇది వచ్చింది. సీదా షేప్ చక్కగా ఉంది షేప్. ఎస్, ఇలాగా అన్ని మనం తీసేయాలి. సో చాక్లెట్స్ అన్ని తయారు అయిన తర్వాత మౌల్డ్స్ లో పెట్టేసిన తర్వాత మనకి దానికి తీసేసి పెట్టేయాలి. అండ్ ప్యాకింగ్ ప్రాసెస్ మీకు మళ్ళీ అది కూడా చూపిస్తున్నాను. సారీ, గ్లవ్స్ వేసుకున్నాను కాబట్టి నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది. బట్ గ్లవ్స్ వేయకపోతే అవ్వదు, ఎందుకంటే ఇవి ఫుడ్ హైజీనిక్ కాబట్టి నేను కంపల్సరీ హెయిర్ క్యాప్ అండ్ గ్లవ్స్ పెట్టుకొని చేస్తాను. అంటే కస్టమర్స్ వాళ్ళకి ఇచ్చినప్పుడు నేను ఎప్పుడు హైజీన్ వెతుకుతాను. అలాగే కస్టమర్స్ అందరికీ నేను హైజీన్ గానే ఇస్తాను. ఎటువంటి ఇబ్బందిగా నేను కస్టమర్స్ కి డీల్ చేయను. సో డోంట్ వరీ అబౌట్ హైజీన్ కూడా. నేను కంపల్సరీ ఇంట్లో తయారు చేస్తాను అండ్ ప్రాపర్ హైజీన్ కేర్ తీసుకొనే తయారు చేస్తాను. సో మీరు నాకు ఆర్డర్ ఇచ్చినప్పుడు మీరు ఎటువంటి ఇబ్బంది ఆలోచించకుండా కూడా మీరు ఆర్డర్ పెట్టవచ్చు. కళ్ళు మూసుకుని ఆర్డర్ పెట్టచ్చు అంటారు, అలా ఉంటుంది నా దగ్గర. డోంట్ వరీ అబౌట్ హైజీన్ ప్రాసెస్, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్, పర్ఫెక్ట్ గా ఉంటుంది. అండ్ ఇక్కడ ఇది కూడా నేను చూపిస్తున్నాను మీకు. ఇది ఇంకొకటి, ఇది ఎలాగుంది చూసారా, కోకోనట్ ట్రీ లాగా ఉంది, కొబ్బరి చెట్టు. ఇప్పుడు నేను ఇంకొక వెరైటీ చేయబోతున్నాను. అది మిక్స్డ్ వైట్ అండ్ డార్క్ చాక్లెట్ మిక్స్ చేయబోతున్నాను. టేస్ట్ కూడా డిఫరెంట్ గా వస్తుంది, ఎందుకంటే బ్లాక్ ఓన్లీ తింటాము అండ్ వైట్ ఓన్లీ తింటాం కదా. ఇదేమో మిక్స్ ఫ్లేవర్ వస్తుంది. మౌల్డ్స్ నుంచి తీస్తాను. ఇది ఒక రకంగా చాక్లెట్ వచ్చింది. అండ్ ఇది ఒక కప్ కేక్ టైప్, ఇది ట్రయాంగిల్, ఇది రౌండ్ షేప్, ఇది కూడా ఒలింపిక్ సైజ్ లో వచ్చింది. సో ఇంకా ఉన్నాయి తీయడానికి, ఇంకా తీస్తాను ఇందులో నుంచి. ఇంకా తీసేసి ఇప్పుడు దీనికి జిప్ పౌచ్ బ్యాగ్ లో ముందు ప్యాక్ చేసిన తర్వాత ఫ్రిడ్జ్ లో పెట్టేస్తాను. అండ్ దెన్ నేను ప్యాకింగ్ చేసుకుంటాను. నా కోతి వచ్చింది, దూరం కస్టమర్స్ కి చేయాలి. స్టే బ్యాక్, నీకు ఇస్తాను, డోంట్ వరీ, నీకు ఇస్తాను. నీకు ఇస్తాను, అయిందని వెంటనే నీకు ఇస్తాను, ఓకేనా? సరే నీకు ఇస్తాను, డోంట్ వరీ, ఓకే? కావాలంటే ఒకటి తీసుకో, లేకపోతే నీకు ఏ డిజైన్ కావాలంటే తీసుకో. కాదా నుంచి నువ్వు అన్ని ఒక్కరోజు తినవు కదా, నీకు ఈ రోజు ఏం కావాలంటే తీసుకో. ఒక్కటి తీసుకో నీకు ఏదైనా కావాలి అంటే. అండ్ హ్యాండ్ వాష్ నీది ఉందా సరిగా? ఓకే, ఏది తీసుకోవాలంటే ఒకటి తీసుకో, తొందరగా తీసుకో, నాకు పని ఉంది. తీసుకో. ఆ బాల్ ఇంకా ఎప్పుడు పెట్టాను ఫ్రిడ్జ్ లో, ఆ టైం పడుతుంది. అయితే ప్రస్తుతానికి తీసుకో, లేకపోతే తీసుకో వెళ్ళు. సరే మా అన్ని ఎప్పుడు దీనిలోంచి ఒకటి తీసుకుంది. ఇప్పుడు నేను మిగతా తీసేసి ఫ్రిడ్జ్ లో పెట్టేస్తాను. ఇది డబుల్ మిక్స్ చాక్లెట్ చెప్పాను కదా, ఇదిగోండి, ఇది మిక్స్ చాక్లెట్, డబల్ కలర్ వస్తుంది ఇది. సో ఇది ఒక మిక్స్ రకంగా చాక్లెట్, ఇది ఇలాగా పువ్వుది ఉంది. సో ఇది మీకు లవ్ షేప్ లో కూడా వచ్చింది. డిజైన్ చూసా వెనకాల నేను ఎలా చేశాను. ఇది డిజైన్ చాక్లెట్ కింద వస్తుంది. ఇది డిజైనర్ మోడల్గా ప్లేన్ చేశాను ఇది. అండ్ ఇది డిజైన్ ఎలాగ వచ్చింది. సో ఇలా రకరకంగా మోడల్ పువ్వు, ఇది ఒక గులాబీ పువ్వు టైప్లో చూడండి, ఇలా డిజైనర్ మోడల్ చేశాను. సో ఇలా వెరైటీస్ ఆఫ్ చాక్లెట్ వస్తాయి. దీని ప్యాకేజింగ్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. సో దాట్ మీకు బయట నుంచి కనిపిస్తూనే ఉంటుంది ఏ పువ్వు ఏ డిజైన్ అని. సో ప్యాకేజింగ్ కూడా మీకు చూపిస్తాను. ఇది ఒక రకమైన లాలీపాప్ స్టిక్స్, పువ్వు అండ్ లవ్ షేప్, మినీ మౌస్ లాగా ఉంటుంది కదా లవ్ షేప్. సో నేనేమో ఈ స్టిక్స్ వాడాను, ప్లాస్టిక్ స్టిక్స్ వాడకుండా ఇవి వాడాను. కొన్నిట్లకి అవి వాడాను, కొన్నిట్లకి ఇవి వాడాను. ఎందుకంటే నేను బేసికలీ కొంచెం ప్లాస్టిక్స్ కూడా అవాయిడ్ చేస్తాను. సో ఇవి స్టిక్స్ మామూలుగా వుడెన్ స్టిక్స్, సో ఇవి వాడతాను. సో ఎంతైనా మనకి ప్లాస్టిక్స్ అవాయిడ్ చేయాలి కదా, సో అవి అవాయిడ్ చేస్తాను. అండ్ కొన్నిట్లో అవి డిజైన్ అండ్ కొన్నిట్లో ఇవి డిజైన్, వైట్ డిజైన్ వేరే చేశాను అండ్ ఇది బ్రౌన్ డిజైన్ చేశాను. డిజైనర్ చాక్లెట్ కలెక్షన్, లాలీపాప్స్ తో పాటు జింజర్ బ్రెడ్, కప్ కేక్స్, పువ్వులు రకరకాలు ఉన్నాయి. మీకు చాలా డిజైన్స్ దొరుకుతాయి. పిల్లలందరికీ చాలా రకరకాలుగా వాళ్ళకి ఎంజాయ్గా ఉంటుంది తినడానికి. చిన్న చిన్న పిల్లలు లాలీపాప్స్ బాగా తింటారు. ఇంకా పెద్దవాళ్ళు కూడా అలా నోట్లో పెట్టుకొని తినొచ్చు. మనకి ఎక్కడికైనా జర్నీ వెళ్ళినప్పుడు మనకి తినాలనిపించినప్పుడు అలా పెట్టుకొని తీసుకొని వెళ్ళిపోతే జిప్ పౌచ్ లాంటి పౌచ్లు, సో బాగా తినడానికి బాగానే ఉంటుంది జర్నీ టైంలో కూడా. ఇది మనం బయటికి తీసేసిన ఒక
15 days కోసం బాగానే ఉంటుంది. కొంచెం చేతిలో పట్టుకుంటే ఎలా తగులుతూనే ఉంటుంది. బట్ ఎస్, మది మెత్తగా అయిపోదు, బాగానే ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెడితే మీరు ఆరామ్స్ 6 months దాకా పెట్టొచ్చు. సో ఇంత డిజైనర్ చాక్లెట్స్ ఎవరైనా వదులుకోంటారా? ప్లీజ్ వదులుకోకండి. నా ఫోన్ కాంటాక్ట్ చేయండి, వాట్సాప్ చేయండి, ఫోన్ చేయండి అండ్ ఆర్డర్స్ పెట్టండి అండ్ చాక్లెట్స్ని ఎంజాయ్ చేసుకోండి. ఇప్పుడు నేను చాక్లెట్స్ ఎలా ప్యాకింగ్ చేయాలో అది చూపిస్తున్నాను. ఫస్ట్ నేను వైట్ చాక్లెట్స్ తీసుకున్నాను. వైట్ చాక్లెట్స్ ఎలా ప్యాకింగ్ చేయాలో అది చూపిస్తాను. నాకు అన్ని చాక్లెట్స్కి నేను వేరే వేరే ర్యాపర్స్ ఉంటాయి నాకు, సో దట్ నాకు అర్థం అవుతాయి అండ్ నా కస్టమర్స్ కూడా అర్థం అవుతుంది దట్ ఓకే ఈ చాక్లెట్ వైట్ చాక్లెట్స్ ఉంటుంది అండ్ ఈ టైప్ ఆఫ్ ర్యాపర్స్ ఏమో డార్క్ చాక్లెట్స్ ఉంటుంది అండ్ మిక్స్ చాక్లెట్స్కి ఏమో నేను సీ త్రూ ర్యాపింగ్ చేస్తాను, సో దట్ వాళ్ళకి అర్థం అవుతుంది ఎట్లాంటి పువ్వు ఉంటుందని. అండ్ ఇలాంటి వాటిలో నేను మీకు చూడండి నా దగ్గర ఉన్నాయి ర్యాపర్స్. ఈ ఫాయిల్స్ అంటారు, అల్యూమినియం ఫాయిల్స్ ఉంటాయి కదా, ఇవి కలర్ అల్యూమినియం ఫాయిల్స్. ఫుట్బాల్స్ ఉన్నాయి, ఫుట్బాల్ అల్యూమినియం ఫాయిల్ ర్యాపర్ ఉంది, ప్లెయిన్వి ఉన్నాయి. ఫాయిల్ తీసుకున్నాము, నేను ఫుట్బాల్ ఫాయిల్ తీసుకున్నాను. అందులోని ఒక కప్ కేక్ తీసుకున్నాను. అది ఇప్పుడు నేను ఈ లోపల వేపు ఉంది కదా దానికి క్రాస్గా చూపిస్తాను. క్రాస్గా పెట్టి ఫస్ట్ దీనికి పై వైపు చుట్టుతాను. ఎస్, ఇది ఫోల్డింగ్ అయిన తర్వాత ఇప్పుడు ప్రతి వైపు నుంచి కొంచెం చేసి దానికి చుడుతూ ఉండుగా వస్తాను. అండ్ చూడండి, ఇప్పుడు మీకు చూపిస్తాను ఎంత సింపుల్గా ఎంత చక్కగా నాది ఒకటైపోయింది, చూడగలుగుతారు. ఎస్, ఇది ఒకటి అయింది కప్ కేక్. అండ్ షేప్ కూడా కనిపిస్తుంది, కొంచెం గట్టిగా ఇంకా చేస్తే షేప్ కనిపిస్తుంది బాగాను. సో ఇలాగా నేను ఇప్పుడు ఇంకొకటి కూడా చూడతాను. ఇప్పుడు నేను ప్లేన్ తీసుకున్నాను. ప్లేన్ దానిలో ఒక ఇలాంటి షెల్ టైప్ తీసుకున్నాను. అది కూడా సేమ్ వెనకాకి వేపు పెట్టేసి దానికి ఫస్ట్ వెనకాకి ర్యాప్ చేసేసి నెమ్మదిగా అలాగే నెమ్మదిగా చుట్టూ వైపు నుంచి ముందు ర్యాప్ చేస్తూ రావాలి అండ్ మిగతా ఉన్నవి లోపలికి ర్యాప్ చేసేయాలి. అండ్ ఇట్స్ వెరీ సింపుల్. కొంచెం ఫస్ట్ టైం నాకు కొంచెం టైం పడింది, బట్ ఎస్ ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటారు కదా, ఇది ఒకటి అయిపోయింది. ఇలాగే నేను ఉన్నవి నా దగ్గర ముందు చుట్టేస్తాను అండ్ మిగతా మీకు నేను ఇంకేమి ర్యాపర్స్ చుడుతున్నాను వేరే దాంట్లోని రౌండ్ వాటిలోని, అవి కూడా నేను మీకు చూపిస్తాను. సో ఇప్పుడు స్టార్ కూడా అయిపోయింది. మీతో మాట్లాడుతూ ఉండగానే స్టార్ కూడా చేస్తాను. yes, I'm done with star. Such a lovely star, blue color. Wow, awesome. డార్క్ చాక్లెట్స్ చూడతాను. సో డార్క్ చాక్లెట్స్ కోసం నేను ఇందులో ఇక్కడ కొన్ని ర్యాపర్స్ ఫాయిల్స్ పెట్టాను. కలర్ డాట్స్ ఉన్నాయి, లవ్ షేప్స్ ఉన్నాయి. వైట్ అండ్ డార్క్ చాక్లెట్స్ చేస్తాను కదా, ఇప్పుడు నేను చేస్తున్నాను మిక్స్ చాక్లెట్స్ కి ర్యాపింగ్. అండ్ మిక్స్ చాక్లెట్స్ కోసం నేను ఇది ర్యాప్ ఇది వాడుతున్నాను. ఇదేమో మనకి ట్రాన్స్పరెంట్ వస్తుంది, నేను చూపిస్తున్నాను చూడండి. ఇది ఇలా వస్తుంది ట్రాన్స్పరెంట్ది. దీన్ని మనం పూర్తిగా చూపించండి. ఇది పూర్తిగా కష్టమైంది, దీనిలో కొంచెం స్టిక్కీగా ఉంటుంది. సో ఇలాగే కట్ చేసి దానికి చిన్న ముక్కగా మనకి ఎంత కావాలి అంతే మనం యూజ్ చేస్తాము చాక్లెట్స్ కి ర్యాప్ చేయడానికి. ఇది మిక్స్ చాక్లెట్స్ కోసం, సో దాట్ మనకి ఏ డిజైన్ ఉంటుందో ఎలాంటి టైప్ ఉంటుందో అది కనిపిస్తుంది. ఒక ఫ్లవర్ తీసుకున్నాను. ఈ ఫ్లవర్ కి నేను ఇప్పుడు ఒక కట్ చేసి ఉంచాను చూడండి మీరు. దీనిలో వేసేసి అండ్ ఇప్పుడు నేను వీటికి నెమ్మదిగాను లాగుతాను, ఎందుకంటే ఇవి స్టిక్కీ. సో దీనికి లాగితేనే మనకి ఇవి ర్యాప్ అవుతాయి. అండ్ చూడండి, అన్ని వైపు నుంచి చూపిస్తున్నాను మీకు, చక్కగా ర్యాప్ అయిపోయింది. ఇలాగే నాకు అన్ని చాక్లెట్స్ కి ర్యాప్ చేసేయాలి. దీన్ని క్లింగ్ ర్యాపింగ్ అంటారు. సో క్లింగ్ ర్యాపర్ తో నేను అన్ని ర్యాప్ చేసేస్తాను, ర్యాపింగ్ చేస్తాను. దీనికి ఇప్పుడు నేను ఈ జిప్ పౌచ్ కవర్ లో వేసేసి ఇప్పుడు నేను ఫైనల్ ర్యాపింగ్ చేస్తాను. లాలీపాప్ ర్యాపింగ్ వేరే ఉంటుంది. చిన్న పౌచ్ లో నేను లాలీపాప్ పెడతాను అండ్ దీన్ని సీల్ చేస్తాను. నేను సిల్వర్ ఫాయిల్ తో చేయను దానికి, ఎందుకంటే కనిపించాలి కదా మరి ఎలాంటి డిజైన్ ఉందని.
సో దీంతో చేసేస్తాను అండ్ సీల్ పౌచ్ చేసేసి దానికి రిబ్బన్ తో ఈ ఎడ్జెస్ దానికి ఉంటుంది కదా, దానికి రిబ్బన్ తో కట్టేస్తాను. సో అలాగా మళ్ళీ సేమ్ ప్యాకెట్ లో పెట్టేస్తాను. సో ఇది అయిపోయింది నా లాలీపాప్ ప్యాకింగ్ కూడా. నేను మీకు కొన్ని లాలీపాప్ మొత్తం ప్యాకెట్ చేసి ఉంచాను, అవి ఫొటోస్ కూడా రెఫరెన్స్ కోసం పెట్టేస్తాను నా ఈ వీడియోలోనే. అండ్ హోమ్ మేడ్ చాక్లెట్స్ అంటే హైజీన్ గా ఉంటుంది, టేస్టీ కూడా ఉంటుంది. డయాబెటిక్ పేషెంట్స్ వాళ్ళకి మీరు స్పెసిఫిక్ గా నాకు చెప్తే నేను వాళ్ళ కోసం ఓన్లీ డార్క్ చాక్లెట్ చేస్తాను. సో నాకు స్పెసిఫికేషన్స్ ఏమైనా కావాలంటే అది కూడా నాకు చెప్పండి, ఆర్డర్ ఇవ్వండి అండ్ టేస్ట్ చేసుకొని చూడండి నా హోమ్ మేడ్ చాక్లెట్స్ కి. మాన్యాస్ హోమ్ మేడ్ చాక్లెట్స్ టేస్ట్ గుడ్ ఫీల్స్ బెటర్. ఎస్, చాలా బాగా టేస్ట్ ఉంటుంది అండ్ టేస్ట్ చేసిన తర్వాత తినిన తర్వాత చాలా చక్కగా ఫీల్ కూడా ఉంటుంది. ఆ స్లైమీ ఫీల్, స్వీట్ ఫీల్ చాలా బాగుంటుంది. అది నాకు రాఖీ కోసం అని బల్క్ ఆర్డర్ వచ్చింది. సో దానికోసమని ఇవన్నీ చాక్లెట్స్ ప్రిపరేషన్ చేస్తున్నాను. వాళ్ళ మధ్య నుంచి దాని గురించి ఫుల్ హడావుడిలో ఉన్నాను. ఇంకా ఆల్మోస్ట్ కొన్ని అయింది, నేను ఓన్లీ వీడియో కోసం అని చేశాను యాక్చువల్గా. సారీ, నేను ఎవరికి నా రెసిపీ చూపించలేదు. ఇక్కడ సీక్రెట్ ఇంగ్రీడియంట్ నాది, నా బిజినెస్ కోసం అని ఓన్లీ మీకు చూపించాను నేను ఎలా చాక్లెట్స్ అన్ని సేల్ చేస్తున్నానని. సో నా ఈ చిన్న బిజినెస్ ని కూడా మీరందరూ ఎంకరేజ్ ఇవ్వగలుగుతారు నాకు. సో ప్లీజ్ ఆర్డర్ ఇవ్వండి. అండ్ చాక్లెట్స్ అంటే అందరికీ ఇష్టం, పిల్లల్ని స్టార్ట్ చేసి పెద్దవాళ్ళ దాకా అందరికీ ఇష్టం. సో ప్లీజ్ చాక్లెట్స్ ఆర్డర్ ఇవ్వండి అండ్ నా బిజినెస్ ని కూడా కొంచెం పెంచండి. అండ్ మీరు కూడా ఎంజాయ్ చేసుకోండి హోమ్ మేడ్ చాక్లెట్స్, ప్యూర్ న్యాచురల్ టేస్టీ చాక్లెట్స్ ని. సో నేను ఇవాళ వీడియో ఎక్కడితోనే ఆపుతున్నాను. మీకు నా చాక్లెట్ వీడియో నచ్చి ఉంటే ప్లీజ్ నా చాక్లెట్ ఈ వీడియో కోసం ఒక లైక్ మర్చిపోకుండా కొట్టండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా నా వీడియోని షేర్ చేయండి. నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. రోజు మంచి వీడియోస్ చూడగలుగుతారు అండ్ ఎంజాయ్ చేయగలుగుతారు. ఇక్కడ ఇంకొక రోజు కొత్త వీడియోతో అప్పుడు దాకా stay home and stay safe. Love you to all my lovely videos. Thank you so much for watching my videos. Thank you. Bye.